తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు. ఈ 4 పథకాలు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ స్కీమ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా స్టార్ట్ అవుతాయి, వీటికి సంబంధించి లిస్టు ఎప్పుడు వస్తుంది, ఈ పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. ముందుగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుసుకోవడానికి అయితే అడుగుతున్నాను. అదేవిధంగా వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 పథకాలు ఫస్ట్ అయితే 621 గ్రామాల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే రైతు భరోసా అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. రైతు భరోసా పొలం ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ సంవత్సరం మాత్రం పంట పండించే పొలానికి మాత్రమే రైతు భరోసా అయితే వేస్తున్నారు. ఇదివరకైతే ఎట్లాంటి పొలమైనా రైతు భరోసా అయితే వచ్చేది. ఈ సంవత్సరం నుంచి మాత్రం పంట పండించే పొలానికి మాత్రమే రైతు భరోసా అయితే వేస్తున్నారు. అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా, ఈ రైతు ఆత్మీయ భరోసా ఏంటి అని అంటే పొలం లేని వాళ్ళకి ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చేదాన్ని రైతు ఆత్మీయ భరోసా అంటారు. అయితే ఉపాధి హామీ పథకంలో 20 రోజులు ఎవరైతే వెళ్ళి వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ లేనట్లయితే ఈ రైతు ఆత్మీయ భరోసా వాళ్ళకైతే 6,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇంకెవరైనా సరే అప్లికేషన్ చేసుకోకుంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ రైతు భరోసాకు సంబంధించి జనవరి 1వ తేదీ 2025 కన్నా ముందు ఎవరైనా సరే ల్యాండ్ కొనుగోలు చేసినా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ది పట్టా చేసుకున్నా, లేదంటే పౌతి ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా కోసం అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ రైతు భరోసా అమౌంట్ అయితే పడతాయి. అదేవిధంగా ఈ అమౌంట్ రైతు భరోసా అమౌంట్ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ అకౌంట్లో మాత్రమే పడడం అయితే జరుగుతుంది. ఇదివరకైతే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే అదే బ్యాంకులో అమౌంట్ అయితే పడ్డాయి. ఇప్పుడు మాత్రం మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లో మాత్రమే వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి విలేజ్లో లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే అదే ఫైనల్ లిస్ట్ ఏం కాదు, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి పేరు కూడా లిస్టులో అయితే వచ్చాయి. లిస్టులో వచ్చిన వాళ్ళే ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రం కాదు, మళ్ళీ సర్వే చేసిన తర్వాతనే మీకు ఇళ్ళ గురించి ఫైనల్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ లిస్టు ఫిబ్రవరిలో వస్తుంది. ఫిబ్రవరిలో రాగానే మన ఛానల్లో మరి ఒక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది అంటే చాలామంది ఈ కొత్త రేషన్ కార్డు లిస్టులో కొంతమంది పేర్లు రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో మీ సేవలో ఎవరైతే పెండింగ్ అని ఇన్ని రోజులు చూపించిందో వాళ్ళ పేర్లు కూడా రావడం అయితే జరిగింది. ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో పేరు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓకే, లిస్టులో పేరు రాని ఎవరైనా సరే మీరైతే కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకనంటే రేషన్ కార్డుకు సంబంధించి పోర్టల్ ఎప్పుడు కూడా సామాన్యంగా ఓపెన్ అయితే కాదు. ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని మండల ఆఫీస్లో ఇవ్వండి, లేదంటే మీ సేవలో అయితే అడగండి. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇంకా అప్లికేషన్ పెట్టుకోకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.